హలో అండి, ఈరోజు మనము సొరకాయ రోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సొరకాయ రోటి పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 2 పెద్ద టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని సొరకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అలానే కొంచెం చింతపండు కూడా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద సొరకాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. సొరకాయ ముక్క బాగా మెత్తబడితేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న కొత్తిమీర కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఫ్రై చేసుకున్న సొరకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వాటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు, కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకుంటే అచ్చం రోట్లో నూరుకున్న పచ్చట్లా ఉంటుందండి టేస్ట్ అయితే. ఇలా పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా పచ్చడి మొత్తాన్ని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చట్లోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ శనగపప్పు కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల చట్నీ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పచ్చట్లోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపును అయితే స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పచ్చట్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పచ్చడి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండి సొరకాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.